ఏ ఒక్క చిరు వ్యాపారికి నష్టం కలగకుండా ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతూ ఏడాది పాలనను పూర్తి చేసుకోవడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఏడాది ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై ముందుగా కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ప్రారంభించారు. అలాగే స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, వివిధ ఉత్పత్తుల స్టాల్స్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజలు, రైతులు, వ్యాపారులు, మహిళలు అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ సంవత్సర కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాసు, రైతులకు రుణమాఫీ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెడితే పాలన గాడిలో పెడుతూ సంపదను పెంచుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుందని తెలిపారు. అటు సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటూ ఉంటే ప్రతిపక్షాలకు కడుపు మంట వస్తుందని ఎద్దేవా చేశారు. రామగుండంలో 200 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, పాడుపడిన క్వార్టర్లను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి తక్కువ అద్దెతో చిరు వ్యాపారులకు ఇప్పించే ప్రయత్నం చేస్తుంటే గిట్టని వారు రాతాంతం చేస్తున్నారని అన్నారు. రోడ్ల విస్తరణలో ఏ ఒక్క పేదవాడికి నష్టం జరగరాదని అన్నారు. ఇక ఎవరు అడ్డుపడినా రామగుండం అభివృద్ధిలో ముందుకు నడిపిస్తామని, 1,00,000 ఓట్లు గెలిపించి ప్రజలు తమ కరెక్ట్ చేశామని సంబరపడేలా చేస్తారని హామీ ఇచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న 3x800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. సుమారు 30,000 కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయించి 40,000 మందికి స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రేపు పెద్దపల్లిలో జరిగే యువ వికాస్ విజయోత్సవ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో మళ్ళీ పవర్ చేస్తా, ఆ పవర్ చూసి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఎట్లయితే చేసినామో అట్లా మళ్ళీ ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పి మాటిస్తున్నా. దానికి పునాదులు వేసినాం, త్వరలోనే ప్రారంభం చేస్తాం. రేపు ముఖ్యమంత్రి గారితో కూడా మళ్ళీ చెప్పిస్తానని చెప్పి మీ అందరికీ ఈ ఒక సంవత్సరం అయిన సందర్భంగా మాటిస్తా ఉన్నా. రామగుండం గోదావరి బొందలగడ్డ వేసి నడుగురులో ఫైంక్లను తెచ్చి రామగుండం గోదావరికని ఊరు పాడుపడ్డది, బొందలగడ్డ అవుతుంది. ఇక మనం వేరే ఊళ్ళకి వెళ్ళిపోవాలి, ఇల్లు కట్టుకోవడానికి కూడా భూములు లేవు, మన పిల్లలకు కొలువులు లేవని చెప్పి బాధపడుతూ ఎక్కడికో పోతారు. దుకాణాలు, షాపులలో దుకాణాలు లేవని మంచిరాల పోయి చేసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు ఈ ఊరిలో బతకడానికి వచ్చిన మనం అన్ని ఊర్ల కంటే పెద్ద ఊరున్న మన ఊరు చిన్నగా అవుతా ఉంటే గత 20 సంవత్సరాల పాలకులు నిర్లక్ష్యం వల్ల చిన్నగా అయిపోయింది. ఇవాళ మీ కుటుంబ సభ్యుడు, మీ బిడ్డ ఆలోచన చేసిండు సింగరేణి నగరాన్ని మళ్ళా మహానగరంగా చేసుకుందాం. మంచిర్యాలకో, పెద్దపల్లికో, కరీంనగర్కో కాదు, రామగుండంకి వచ్చి ఇక్కడే అన్ని రకాల దొరికే విధంగా మంచి కాంప్లెక్స్లు కట్టుకుందాం. సింగరేణిలో ఉన్న ఏ చిన్న పేదవాడికి నష్టం కలగకుండా సింగరేణికి సంబంధించినటువంటి పాడుబడి 60-70 సంవత్సరాల కింద ఉన్నటువంటి స్థలాల్లో మంచి కాంప్లెక్స్ కడదాం, ఈ నగరానికి పూర్వవైభవం తెద్దామని ప్రయత్నం చేస్తున్నా. ఇది తప్ప మిమ్మల్ని అడుగుతా ఉన్నా, తప్పాక సెల్లరా ఏ ఒక్కరికైనా పేదవాడికి నష్టం జరిగిందా? రోజు 5 గంటలకు 4 గంటలకు లేచి పొద్దున ఈ ఊరిని శుభ్రంగా పరిచే ఆ అమ్మని అడుగుతా ఉన్నా, ఏమమ్మా ఏ ఒక్క పేదవాడిని నన్ను జరిపినారా? ఏమన్నా కూరగాయలు జరిపేవాళ్ళని జరిపినారా? పూల దుకాణాలను జరిపినరా? చెప్పులు గుట్టుకునేటోళ్ళని కలిసి జరిపినరా? పాన్ షాపులు జరిపినరా? ఎవ్వరు జరపలే. మన పేదవాడికి రావాల్సిన ఇల్లుంటే ఆడ ఇల్లు కట్టిస్తాం. సింగరేణి భూమిని కబ్జా చేసి 4-5 షెట్టర్లు కట్టుకొని దాని మీద 80-90 వేల కిరాయి తీసుకుంటా ఉంటే, 1,00,000-2 రూపాయలు లక్షలు కిరాయి తీసుకుంటా ఉంటే మన బిడ్డ నిరుద్యోగి ఒక
జిరాక్స్ సెంటర్ పెట్టాలంటే 20,000 రూపాయలు కిరాయి కడుతున్నాడంటే అవి జరిపి ఇది మా సొత్తు, మా రక్తం, మా సింగరేణి భూమి, ఇక్కడ మేము బిల్డింగ్ కడతాం, మా పిల్లలకు తక్కువ ధరకు రెంట్లు ఇప్పిస్తామని చెప్పి ఆలోచన చేస్తే తప్ప వండితే దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నులు అంటే భారతదేశంలోనే అత్యున్నతంగా పండించిన పంట మొన్న వచ్చింది. ఒక్క సుక్క కూడా మేడిగడ్డకు అవసరం పడలే. ఓన్లీ మన పెద్దపల్లి జిల్లాలో 5 మెట్రిక్లు పండిందంటే రాష్ట్రంలో ఎంత వచ్చిందో 60-70% ఇలా పంట పండితే ఒక్కొక్క రైతు ఇళ్లలో గలగలగలమని లక్ష్మి కనబడతాం. ఏ చుక్క నీరు కూడా వాడలే. అప్పుడు ఇలా సిటీగా వచ్చినప్పుడు మనకు రివర్స్ పంపింగ్ వచ్చి ఎప్పుడు మునిగని ఊరు మునిగింది. ఆ నీళ్ళన్నీ ఎందుకు పనికి వచ్చినాయంటే దునికి సావడానికి తప్ప దేనికి పనికి రాలి. ఇవాళ ఈ ఊరు పరిస్థితి మారేది పర్వాలేదు. మీ అందరికి కూడా మాటిస్తున్నా, మా చెల్లె చెప్పింది ఇంతకుముందు మాట్లాడుతూ, అన్నా మీరు చేసే ప్రతి ఒక్క మంచి పని మేమున్నాం, మీరు చేస్తున్నారని చెప్పి ఇవాళ ప్రతి అక్క చెల్లెకి ప్రతి కుటుంబానికి మాటిస్తున్నా. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీ కుటుంబానికి రక్షకుడిగా ఉంటా. ఏ ఒక్కరికి కష్టం రానియా. ఈ ప్రాంతానికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తా. ఈ రామగుండంలో గోదావరి కనిలో వెలుగు నింపే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా స్వశక్తి సంఘాలకు శ్రీనిధి ద్వారా మంజూరైన 1 కోటి రూపాయలు బ్యాంకు లింకేజీ ద్వారా 4.10 కోట్ల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహిళా సమైక్యకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడానికి 45 ట్యాబ్లను అందజేశారు. 14 మంది ఉత్తమ పారిశుద్ధ కార్మికులకు శాల్వా కప్పి జ్ఞాపిక ప్రదానం చేశారు. పారిశుద్ధ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లను పంపిణీ చేశారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల వైద్యులు సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీలలో భాగంగా మహిళలు వేసిన రంగవల్లులు అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటపాట ఆకట్టుకుంది. ఇక మెప్మా స్వశక్తి మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు స్వశక్తి మహిళలు వివిధ స్టాళ్లలో తాము తయారు చేసిన తినుబండారాలు, తయారు చేసిన వస్తువులతో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే, మేయర్ అన్ని స్టాళ్లను సందర్శించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, కొలిపాక సుజాత, బాలరాజ్ కుమార్, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, పొన్నం లక్ష్మణ్, గణముక్కల తిరుపతి, మెప్మా డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ సతీష్ బాబు, శ్రీనిధి రీజనల్ మేనేజర్ దుర్గా ప్రసాద్, మేనేజర్ రాజారావు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, ఎగ్జామినర్ సంతోష్ కుమార్, ఎస్సీ శివానంద్, డిఈలు హనుమంత్ నాయక్, జమీల్, ఏఈ మీర్, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సునీల్ రాథోడ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ ఉర్మిళ, సిఓలు, ఆర్పీలు, మహిళా సమైక్యలు, స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.